గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి నమస్కారం చేసుకుంటూ, సోదరుడు రాకేష్ రెడ్డి గారు అద్భుతంగా నిర్మించారు, ఒక ఇంజనీర్గా అద్భుతంగా నిర్మించారు. నేను కూడా మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఆ రోజు గుర్తున్నది 2016 మే 2 నేను ఒక ఎమ్మెల్యేగా కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేగా ఉన్నా. గౌరవ దైవ సామాన్య కేసీఆర్ గారు ఉత్తర తెలంగాణ భవన్ కరీంనగర్లో రాత్రి బస చేసి, మే 1 నాడు బస చేసి, మే 2 నాడు మేమందరం కూడా ఎమ్మెల్యేగా మాతో పాటు అందరం కూడా వెళ్ళి భూమి పూజ చేసుకున్నాము మేడిగడ్డలో, మే 2, 2016. ఆ రోజు ఒక గొప్ప అవకాశాన్ని మా అందరూ కల్పించిండు. ఒక అడవిలాగున్న ప్రాంతంలో భూమి పూజ చేసిన ఆ రోజు మాకు అదృష్టం కలిగించిండు. తదనంతరం భూమి పూజ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యేను తదనంతరం 2019 జూన్ 16 నాడు కూడా ఇదే ఎమ్మెల్యేగా దైవ సామాన్యులైన కేసీఆర్ గారు వెంబడెళ్ళి దాన్ని ఇనాగ్రేట్ చేసే భాగ్యం కూడా కలిగించింది మాకు కేసీఆర్ గారు. 3 సంవత్సరాల 1 నెల లోపలనే ఇంత పెద్ద గొప్ప ప్రాజెక్టు బహుశా ప్రపంచంలో ఎవరూ కట్టలేదు, మన కళ్ళ ముందే నిర్మాణం జరిగింది. సో అంత గొప్ప అదృష్టం కలిగించేందుకు కేసీఆర్ గారికి శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రత్యక్ష సాక్షి నేను కరీంనగర్ జిల్లాలో మా ఊరు వెలగటూరు మండలం పైడిపల్లి గ్రామం. మా ఊరు పైడిపల్లి గ్రామము. ఆ ఊరు పైడిపల్లికి 1 కిలోమీటర్ దూరంలో గోదావరి ప్రవహిస్తుంది. 1 కిలోమీటర్ దూరంలో ఆ గోదావరి ప్రవాహంకు మా ఊరుకు మధ్యన ఒక కొండ ఉంటుంది. రాత్రి 12:30 తర్వాత మేము ఊరంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు గోదావరి సప్పులు వినబడుతుండే, గోదావరి ప్రవహించే సప్పులు వినబడుతుండే మాకు. మా ఊరికి 1 కిలోమీటర్ దూరం ఉంటుండే, కానీ ఏ రోజు కూడా మా ఊరు దగ్గర గోదావరి ఆగలే. మా ఊరు దగ్గర కాదు, పోచంపాడు నుంచి ధవళేశ్వరం దగ్గర ఎక్కడా మనకు గోదావరి ఆగలే. చెవులకు వినబడుతుండే, కానీ ఏ రోజు కూడా మాకు ఒక్క బొట్టు కూడా అందించే పరిస్థితి లేకుండే. మరి మా ఊరికి ఎక్కడి నుంచి రావాలంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి D83 కెనాల్ ద్వారా మాత్రమే మా ఊరికి రావాలి. అది ఒకటే పంట. రాత్రి 10 తర్వాత మా ఇళ్ళకి వెళ్ళి అందరూ గుదుపలు పట్టుకుని పోతురు, కట్టెలు ఎటు పోతుర్రు నాన్న అంటే, మన ఊరు నీళ్ళు పక్క మలుపుకోతున్నారని చెప్పేసి పొద్దున వచ్చే వారికి అందరికీ తలకాయ పుర్రలు పలుకొట్టుకుని వద్దురు. మా కళ్ళ ముందు చూద్దాం, మన ఊరు వాళ్ళు తీసుకుపోతారా, వాళ్ళ ఊరు నీళ్ళు మన నీళ్ళు అని చెప్పేసి ఆ ఒక్క పంటకు వచ్చే D83 టైలెంట్ వాటర్ కూడా కొట్టుకొని తలకాయలు వాళ్ళు కొడితే 2 గ్రామాలు కూడా ఒక్క పంట కూడా పండని పరిస్థితి నా కళ్ళ ముందు చూసాం. మేము మా భూములన్నీ కూడా బీడు భూములుగా మార్చుకున్నాం. మా భూములు కూడా బీడు భూములుగా మారిపోయింది. తెలంగాణ వస్తుందో రాదో, ఈ నీళ్ళు ఆగుతలేని పరిస్థితి నుంచి ఈరోజు గొప్పగా మా కళ్ళ ముందే ఈరోజు నీళ్ళు. మా జయశెట్టి గారు ఒక తప్పు చెప్పారు, మొదటి నీళ్ళు మాకే వచ్చినాయి. కాదు, మొదటి నీళ్ళు మాకు వచ్చినాయి. ఫస్ట్ ఎల్లంపల్లిలో మేడిగడ్డలో నీళ్లు ఎత్తేసి సుందిళ్ళకి వస్తాయి. అన్నారం నుంచి ఎల్లంపల్లి ఎక్కడ నీళ్లు బయట తుమ్లకు పోవు. అక్కడ నుంచి నంది మేడారంకి వస్తుంది, అక్కడ నుంచి కూడా ఎక్కడ తుమ్లకు పోవు. నంది మేడారం నుంచి గాయత్రి పంపుకి వస్తాయి, అక్కడ కూడా ఎక్కడ స్లూస్ లేదు. గాయత్రి పంపు ఎక్కడైతే మా రాకేష్ ఉంచిరో అక్కడ డివిజన్ అవుతుంది. ఒకటి మిడ్మానేరు వైపు పోతుంది, ఒకటి SRS వైపు పోతుంది. మిడ్మానేరు నుంచి పోయే లోపల ఒక ప్రప్రథంగా మేడిగడ్డ నుంచి వెళ్ళిన నీళ్లు స్లూస్ పెట్టింది కరీంనగర్ ఆచంపల్లిలో, కరీంనగర్ కొత్తపల్లి మండలంలో. ఆ రోజు కూడా మొట్టమొదటి నీళ్లు ఆ తూము ద్వారా ఆచంపల్లి నుంచి నాగులమల్లికి వస్తే, ఆ రోజు కేసీఆర్ గారి పెద్ద పెద్ద కటౌట్స్ అని కూడా ఆ నీళ్ళల్లో ముంచుకున్నారు. మేము పోతే మమ్మల్ని ఆ నీళ్ళలో ముంచారు. కేసీఆర్ ప్రత్యక్ష చూశారు ఆ రోజు. అంటే మొదటి డ్రా వాటర్ చేసింది ఎక్కడంటే కొత్తపల్లి మండలంలో. ఎందుకంటే అంతకుముందు కొత్తపల్లి మండలంగా కృత్రిమంగా వారు ఎడారిగా మార్చుకున్నారు. నీళ్లు లేక ఇక పంటలు పండాయని చెప్పేసి మొత్తం గ్రానైట్ ఇండస్ట్రీకి ఇచ్చేసి కృత్రిమంగా ఎడారిగా మారిన పరిస్థితిలో ఆ రోజు మొట్టమొదటి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 9 గ్రామాల గుణంగా భూమికి బరవెంత పంట పండించిన ఘనత ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్ట్. అది మా కళ్ళ ముందు కనబడుతుంది. ఆ రోజు ఇక్కడ మా సోదరు ఒక చిన్న మర్చిపోయింది, నేను యాడ్ చేస్తున్నా. ఎక్కడైతే మీకు మిడ్మానేరు నుంచి నీళ్లు పోతుందో గాయత్రి పంపు నుంచి లెఫ్ట్కు మీరు SRSPకి మీరు లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు. కానీ మాకు D83 కానీ D83 నుంచి D94 కూడా రావాల్సిన నీళ్ళు ఎక్కడ ఉంటే SRSP ఒకటే రావాలి. SRSP నుంచి నీళ్ళు వస్తేనే మాకు పంట పండుతుంది. కానీ కేసీఆర్ గారు దురదృష్టితోటి ప్రప్రథంగా ఈ యొక్క వరద కాలువకు ఉన్న SRSP కెనాల్కు లింక్ కలిపింది.
అదే లింక్ కెనాల్ ద్వారా ఇప్పుడు మాకు నీళ్ళు అందుతున్నాయి. గంగాధర మండల రాళ్లపల్లిలో ఈ యొక్క ఎస్ఆర్ఎస్ మన వరదకాల నీళ్లు టువార్డ్స్ ఎస్ఆర్ఎస్ పోయినప్పుడు అక్కడ ఒక స్లూస్ పెట్టారు రాళ్లపల్లిలో. ఆ స్లూస్ నీళ్లు లింక్ కెనాల్ ద్వారా డైరెక్ట్ వచ్చి ఎస్ఆర్ఎస్పి కెనాల్ పడుతుంది లంబాడపల్లిలో మండలంలో. సో మాకు నీళ్లు ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి రావాల్సిన అవసరం లేదు. మాకు నీళ్లు ఇక్కడ నుంచి లింక్ కెనాల్ ద్వారా రావడం వల్ల ఇప్పుడు భూమికి బరువంత పంట మా కళ్ళ ముందు కనబడుతుంది ఈరోజు. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి ఆశ లేదు, బాబుల్ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఎస్ఆర్ఎస్ కొత్తగా రాదనుకున్నాం. కానీ ఈరోజు అద్భుతంగా కళ్ళ కట్టినట్టు భూమికి బరువంత పంటను నా కళ్ళ ముందే చూశాను. 2 పంటలు. సివిల్ సప్లై మంత్రిగా పంట కొనుగోలు అంటే భయపడే పరిస్థితి వచ్చింది ఆ రోజు. అద్భుతమైన పంట. ఆ రోజు బీడు మన సొంత భూములను బీడు భూములను మార్చిన సమయంలో ఈరోజు బీడు భూములో కూడా ఒక దున్ని పంట వండే పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారు తీసుకొచ్చింది. ఈరోజు మరి పంట ఎందుకు పెరిగింది? కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే భూమి పెరిగిందా? పెరగలే. తెలంగాణ రానే భూమి పెరగలే. కానీ ప్రజలకు రైతులకు కేసీఆర్ నమ్మకం పెరిగింది కాబట్టి ఈరోజు పంట అద్భుతంగా తీయడం జరిగింది. చాలా సంతోషం. ఇందులో జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు క్లియర్గా ఇదేదో రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము అని కాదు. డెఫినెట్గా గత 50 సంవత్సరాలు ఎలాగైతే కుట్రబన్ని తెలంగాణను ఎడారుగా మార్చిండ్రో మళ్ళీ అందులో భాగంగా మరొక కుట్రనే ఈసారి మనం మేడిగడ్డను ఎండబెట్టాలి, ఆంధ్రను పంట వండబెట్టే విధంగా ఈరోజు చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క గౌరవ కేటీ రామారావు గారు ఇది గ్రామాన పంపండి. ఈ వీడియో గ్రామాన మన ఊళ్ళల్లో రీల్స్ ఎట్లా చూస్తారో అట్లా ఇవన్నీ రూల్స్ చూసుకుంటే చైతన్యవంతం కావాలి. రాజకీయ కోణం కాదు, మళ్ళీ తెలంగాణ ఎడారైతుంది. ఆ రోజు ఎస్ఆర్ఎస్ నుంచి ధవళేశ్వరం దాకా నీళ్ళు ఆకుండా పోయినాయి, మేడిగడ్డ ఆపేసారు. మళ్ళీ ఈరోజు ధవళేశ్వరం ఆకుండా నీళ్ళు తీసుకు కుట్రలో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఎండబెట్టిర్రు. నేను ఒకటే చెప్తున్నాను, మేడిగడ్డ సరే పర్రవాసిందో ఏమంటారో ఏమైనా కానీ చెక్కు చెదరలే. కన్నెపల్లి ఏమైంది? మునిగిందా? కన్నెపల్లి మోటార్లను ఆన్ చేయలేవు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తే బ్రహ్మాండంగా ఎల్ఎండి దాకా నీళ్ళు వస్తాయి. మేము ఆ మేడిగడ్డను చూసి మేడిగడ్డ నీళ్లను మీద ఆధారపడి గౌరవ మంత్రి అప్పుడు కేటీ రామారావు గారి మీద ప్రప్రదంగా కరీంనగర్లో రోజు డైలీ వాటర్ ఇచ్చినాం. డైలీ వాటర్ తోటి ఈ ఇండియాలోనే ఫస్ట్ టైంగా 24/7 ఇద్దాం అనుకున్నాం. కానీ ఈ దుర్మార్గ పాలన చేయబట్టి 5 రోజులు ఒకసారి ఇప్పుడు కరీంనగర్ నీళ్ళు ఇచ్చే పరిస్థితికి దాపరించింది పరిస్థితి. అంటే తెలంగాణ రాకముందు నేను ఎమ్మెల్యే ఉన్నా, తెలంగాణ వచ్చినాక మళ్ళీ తెలంగాణ రాకముందు కష్టాలు మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నాయి. కాబట్టి ఇది మన భావితరానికి మంచిది కాదు. మనం మేలుకోవాలి, అలర్ట్ కావాలి. భావితరానికి కాళేశ్వరం నీళ్లు అందివ్వాలి. జై తెలంగాణ.